ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి ఓడంతా మునిగిపోయి ఇద్దరు మిత్రులు మాత్రమే ఎలాగోలా ఒక ఒడ్డుకు చేరుకున్నారు. అది ఒక దీవి, ఎడారిలాగా ఉంది, అక్కడ ఏం దొరకట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ మనిద్దరం దేవుని ప్రార్థిస్తాము, ఎవరో ఒకరి కోరికలు ఫలిస్తాయి కదా అని అనుకుని ఇద్దరు సగం సగం దీవిని పంచుకుని ఒకరు ఒకవైపు కూర్చొని వాళ్ళు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాము, సోము. రాము ఏమో, దేవుడా నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అని కోరుకున్నాడు. అప్పుడు వెంటనే అతనికి ఒక అరటిపళ్ళ చెట్టు కనిపించింది. అతడు హ్యాపీగా తిన్నాడు. ఆ తర్వాత నాకు ఉండటానికి ఇల్లు, అన్ని సదుపాయాలు కలిగించు అన్నాడు. అవి కూడా జరిగాయి. ఆ తర్వాత నాకు ఒక భార్యని ఇవ్వు అన్నాడు. అప్పుడు ఒక ఓడ కొట్టుకుంటూ వచ్చి ఒక అమ్మాయి మాత్రమే దాంట్లో మిగిలింది. ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మార్గం చూపించు, ఒక ఓడని పంపించు అని మొక్కాడు. అప్పుడు ఒక ఓడ కూడా వచ్చింది. అతను తన భార్యను తీసుకుని వెళ్ళబోతుండగా దేవుడు అడిగాడు, అదేంటి మీ స్నేహితుడున్నాడు కదా, అతన్ని తీసుకెళ్ళవా అని. అప్పుడు అతడు అన్నాడు, ఇవన్నీ నేను కదా కోరుకున్నాను, నాకు దొరికాయి, అతన్ని ఎందుకు తీసుకెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు ఇవన్నీ మీ ఫ్రెండ్ కోరుకున్నాడు, అతడు ఒక్కటే కోరిక కోరాడు, నా ఫ్రెండ్ ఏమడితే అది ఇవ్వు దేవుడా అని. అందుకే మనం మన కోసమే కాకుండా కొద్దిగా నిస్వార్థంగా కూడా ఆలోచించండి, ఇతరులు కూడా బాగుండాలి అని కోరుకోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. మన కోసం కూడా ఇతరులు కోరుకుంటాడు, అప్పుడు మనవి కూడా ఫలిస్తాయి.